తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రాత్రి నుంచి బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్లలోనే ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. బస్సుల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులతో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. కార్మికుల నిరవధిక సమ్మె ఎఫెక్ట్ అయితే ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం హన్మకొండ బస్టాండ్ ప్రాంతంలో ఉన్నాం. మనం చూడొచ్చు, ఇక్కడ అర్ధరాత్రి నుంచి కూడా ప్రయాణికులు బస్సుల కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. బస్సులు రాకపోవడంతో ఇటు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్టాండ్లకే పరిమితమయ్యారు. ఇటు బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమైన నేపథ్యంలో ప్రయాణికులు అయితే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఇక్కడ మనతో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడడం. సార్ చెప్పండి, అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా ఉంది పరిస్థితి? మేము ఏటున్నారం వచ్చాము. రాత్రి నుండి 4 గంటలకు వచ్చినా ఇప్పటి వరకు బస్సులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. మేమే కాదు, మాతో పాటు ఇక్కడ మొత్తం చూడండి, బస్సులు మొత్తం ఎక్కడికెక్కడ స్టక్ అయితే ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని కూడా మేము తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఒకవేళ బస్సులు కదలకపోతే పాపం చిన్నపిల్లలతో ఉన్నది, ఎండాకాలం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ వసతులు లేకపోతే కూడా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి తొందరగా బస్సులు పంపించే ఏర్పాటు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అంటే ఒక పక్క కార్మికులు అయితే ఇటు వారి సమ్మె వారి డిమాండ్ నెరవేర్చే వారు కూడా సమ్మె కొనసాగిస్తామంటున్నారు. ఒక పక్క ప్రభుత్వం నిన్న చర్చలు జరిపి విఫలమైంది. ఈ నేపథ్యంలోనే వారు నిరవధిక సమ్మెకి వెళ్లారు. మీరేం చెప్తారు? ఒక సామాన్య ప్రజలుగా కార్మికుల డిమాండ్ల గురించి మీరేం మాట్లాడతారు? ఇప్పుడు గతంలో కూడా ప్రభుత్వాలు వాళ్ళకి ఏం హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేరిస్తే ప్రజలకు మంచిది, ప్రభుత్వానికి మంచిది, కార్మికులకు మంచిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది కార్మికులైతే ఒక పక్క వారు చేస్తున్న డిమాండ్లు నెరవేర్చే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని ప్రయాణికులు చెప్తున్నారు. మరో పక్క ఆర్టీసీ బస్సులు నిలుపుదలతో ఒక్కసారిగా ప్రయాణికులు బస్ స్టాండ్లకు పరిమితమయ్యారు. ఇక్కడ కొంతమంది మహిళా ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడడం. చెప్పండి మేడం, ఏంటి, ఎప్పటి నుంచి మీరు ఎదురు చూస్తున్నారు? నేను 6 నుంచి వెయిట్ చేస్తున్నా సార్. బస్సెస్ ఒక్కటి కూడా రావట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. మాకు వెళ్ళడానికి బస్సెస్ రావలేదు సార్. చాలా సేపు అయింది, 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం, ఒక్క బస్సు కూడా రావట్లేదు. ఇది మన బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, హన్మకొండ బస్ స్టాండ్ మొత్తం కూడా మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతసేపు నుంచి బస్ కోసం ఎదురు చూస్తున్నారు? నేను ఉప్పల్ నుండి వచ్చిన. నైట్ 11:30 నుండి బస్సులు బంద్ అన్నారు. ఇక్కడ చూసేసరికి ఒక్క బస్సు కూడా లేదు. కాళేశ్వరం, నేను భూపాలపల్లి వెళ్ళాలి, కానీ ఇప్పటి వరకు అయితే బస్సులు అయితే లేవు. నైట్ 11:30 నుండి వెయిట్ చేస్తున్నా. బయట ట్యాక్సీలు ఉన్నాయి, కానీ మా కాళేశ్వరం సైడ్ ట్యాక్సీలు సర్వీస్ లేదు. బస్సులు కూడా లేకపోయేసరికి నైట్ ఇక్కడే పడుకున్నా. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ ఏమైనా నైట్ అవుట్ బస్సులు స్టార్ట్ అవుతాయి అన్నారు, కానీ డిపోలు అక్కడే ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ నడుస్తాయి అన్నారు. కాళేశ్వరంకి ఇప్పుడు హుజరాబాద్ అని, కరీంనగర్ అని ఒక్కొక్కటి పోతున్నాయి, కానీ కాళేశ్వరంకి అయితే ఇప్పటి వరకు బస్సులు లేవు. భూపాలపల్లి సైడ్ అయితే ఎలాంటి సౌకర్యం అయితే లేదు. చూడొచ్చు. మీరు ఏం చెప్తారు, అధికారులకు ఏం చెప్తారు? ఇట్లా ప్రజలు సఫర్ అవుతున్నారు కదా, మరి ప్రయాణికులు మాకు కొంచెం ముందు చెప్పినా కూడా బాగుండే. రాత్రికి రాత్రి బస్సులు బంద్ అన్నారు, చాలా ఇబ్బందులకు అయితే గురవుతున్నాము. ఇది ఒక్కసారిగా ప్రభుత్వంతో చర్చలు విఫలం అవడంతో ఇటు కార్మిక సంఘాలు రాత్రి తీసుకున్న నిర్ణయంతో ఇటు ప్రయాణంలో ఉన్నవారు ఇంకొక ప్రదేశానికి వెళ్ళడానికి బస్ స్టాండ్లకు వచ్చేసి అక్కడే ఇరుక్కుపోయిన పరిస్థితి. రాత్రంతా కూడా ఆ బస్ స్టాండ్ లోనే పడుకున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క వృద్ధులు, చిన్నపిల్లలు కూడా ఇక్కడ బస్ స్టాండ్ లోనే ఉండటం మనం చూస్తున్నాము. ఎందుకంటే నైట్ ఒక్కసారిగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుతో బస్సులన్నీ కూడా ఆగిపోవడంతో వారి గమ్యస్థలానికి వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ బస్ స్టాండ్లకే పరిమితం అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇటు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మికులతో మాట్లాడి తిరిగి బస్సు రవాణాను పునరుద్ధరించాలని ఇటు ప్రజలు ప్రభుత్వానికి కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, హన్మకొండ.